జగిత్యాల అదనపు కలెక్టర్ బిఎస్ లత ఫిరాయింపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య వికసిత భారత్ కార్యక్రమంలో మాటల యుద్ధం జరిగింది. ప్రజాస్వామ్యంలో మూర్ఖపు ఆలోచనలు, స్వార్థపు నిర్ణయాలు పనికిరావంటూ కలెక్టర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సీరియస్ అయ్యారు. పొలిటికల్ లీడర్లా మాట్లాడమేంటని అందరి ముందే నిలదీశారు. అక్రమంగా పార్టీ ఫిరాయించిన సంజయ్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా ఇప్పుడు ఏకంగా కలెక్టర్ సైతం పరోక్షంగా విమర్శించడం గమనార్హం. బాధ్యతతో పనిచేసినప్పుడే మన ప్రజాస్వామ్యం పరిడవింది. మూర్ఖపు ఆలోచన విధానాలతోటి అది కూడా క్రాష్. సో మూర్ఖంగా స్వార్థపరంగా చేసే ఆలోచనలు, నిర్ణయాలు అనేది తప్పు. సో వాళ్ళది తెలుసుకోకపోవడం మనం at the same time slightly as you know she deviated which I have object. I don't want to prolong it. It's not correct. ఎప్పుడు రాజకీయాలు లేదు. దాన్ని నేను నమ్మకుండా మీరు కూడా యువతగా చూస్తున్నారు. తిట్టడం ఇక్కడే కాదు, బయట కూడా అక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, నడుస్తూ ఉంటారు. మాట్లాడి మెచ్చుకున్నట్టు మెచ్చుకుంటుంటారు. ఇంతకుముందు నేను ఇక్కడ హత్య అనిపిస్తాను. పోలీస్ స్టేషన్ పోతే ఏమంటున్నారు, తహసీల్ ఆఫీస్ పోతే ఏమంటున్నారు మీ పెద్దలు అడిగితే, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ పోతే ఏమంటున్నారు, లేకపోతే ఇంకొక మొన్న ఒక డిపార్ట్మెంట్ పెట్టింది సస్పెండ్ చేసి పారేసి వ్యవసాయానికి సంబంధించి అలా కుట్టదనుకుంటారు. అలా జరిగింది యూరియా బ్లాక్ అయింది. ఈ అవన్నీ నిర్మూలన అంటే కథ మొదలైంది. మా ఐదర్ బరాబర్ బెటర్మెంట్ ఇట్ సెల్ ఉన్నట్టు ఉన్నదే మాట్లాడుకుని అవన్నీ నచ్చలే. మీ కమ్యూనిటీలో మాట్లాడి దోకుంటారా? దోకో కదా. సో స్టూడెంట్స్ అందరూ వేస్ట్ గారు కాలేజ్ ఎస్కేఎన్ఆర్ స్టూడెంట్ చక్కగా చదవాలంటే ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు. పొలాస్ అగ్రికల్చర్ కాలేజ్ చక్కగా ఫీల్డ్ విజిట్లకు పోతలేనంటే అమ్మాయి ఒప్పుకుంటుంది. వెరీ షీ కీప్ ఇట్. I have attended it. So we should not generalize. We have guts. We should be specific. We should not generalize.